Don't forget to subscribe and hit the bell icon for more easy and helpful educational videos. ఈరోజు బ్లాగులు, వెబ్ ఛానల్స్, వీలైతే మల్టీమీడియా జర్నలిజం గురించి కూడా మనం చెప్పుకుందాం. అయితే మీకు ఇప్పుడు ఏ అంశమైనా కూడా నేను మీతో మాట్లాడుతున్నానంటేనో, లేకపోతే మీరు నన్ను ప్రశ్నిస్తున్నారంటేనో, లేకపోతే ఒక సమాచారాన్ని మనం రిసీవ్ చేసుకుంటున్నామంటేనో, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి? కమ్యూనికేషన్ సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంటాయి. కమ్యూనికేషన్ సిస్టమ్స్ దేని మీద ఆధారపడి ఉంటాయి? భావ ప్రసార సాంకేతికత మీద ఆధారపడి ఉంటాయి. భావ ప్రసార సాంకేతికత అంటే ఏంటి? మనం ఒక సమాచారాన్ని ఎదుటి వారికి చేరవేసినప్పుడు ఆ సమాచారం యథాతథంగా ఆయనకి చేరుతుందా లేదా? ఒకప్పుడు మనం టెలిఫోన్లో మాట్లాడేటప్పుడు బోలెడంత నాయిస్ వచ్చేది పక్క నుంచి. ఇప్పటికీ కూడా మన మొబైల్స్ లో సిగ్నల్ లేదు, వాయిస్ కట్ అవుతుంది, క్లారిటీ లేదు, లేకపోతే లో వాయిస్ వస్తుంది అనే మాట మనం వింటుంటాం. మన జూమ్ మీటింగుల్లో కూడా ఒక్కొక్కసారి మన బ్రాడ్బ్యాండ్ ప్రాబ్లం వస్తే మనం మాట్లాడేది వినిపించకపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంటే ఒక అంశాన్ని లేదా ఒక మాటని లేదా ఒక భావాన్ని పంపించే వ్యక్తి ఒకరు ఉంటారు, తీసుకునే వ్యక్తి ఒకరు ఉంటారు. మధ్యలో ఏముంటుంది? మధ్యలో మీడియం ఉంటుంది. అంటే ఈ భావాన్ని అక్కడికి చేరవేసేటటువంటి మీడియం ఉంటుంది. ఆ మీడియంలో ఏమైనా డిస్టార్షన్స్ ఉన్నాయనుకోండి, ఇబ్బందులు ఉన్నాయనుకోండి, సమస్యలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ మీడియం సరిగా ఈ భావాన్ని అవతల వ్యక్తికి చేరవేయలేనప్పుడు ఆ కమ్యూనికేషన్ సరిగా ఉండదు, సాఫీగా జరగదు. కాబట్టి మనం అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, ఎక్స్ అనే వ్యక్తి నుంచి వై అనే వ్యక్తికి మనం పంపేటటువంటి సమాచారం సక్రమంగా చేరకపోయే ప్రమాదం ఉంటుంది. ఇది బేసిక్ టెక్నిక్ అన్నమాట. మీరు ఎక్స్ అనే వ్యక్తి 1,00,000 మంది ప్రజలకి చెప్తాడా, 1,00,00,000 మందికి చెప్తాడా, 100 కోట్ల మందికి చెప్తాడా, ఆ తర్వాత విషయం. కానీ కమ్యూనికేషన్ మనం పంపేటప్పుడు అవతల వాళ్ళకి చేరాలంటే మధ్యలో ఉన్నటువంటి మీడియంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అనేది బేసిక్ పాయింట్. ఈ బేసిక్ పాయింట్ ఆధారంగా ఒక కమ్యూనికేషన్, ఒక సమాచారం లేదా ఒక భావన ఇంకొకరికి చేరేటప్పుడు దాని ఇంపాక్ట్, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది కమ్యూనికేషన్ థియరీస్లో వివరించారు. అందులో మనం ఒక 2-3 థియరీస్ గురించి మొన్న ప్రస్తావించాం. ఒకటేంటి? హైపోడెర్మిక్ నీడింగ్ థియరీ ఒకటి, అంటే అదే దాన్నే బుల్లెట్ థియరీ అంటాం. తర్వాత యూజెస్ అండ్ గ్రాటిఫికేషన్ థియరీ ఒకటి, అంటే ఒక వ్యక్తి మన సమాచారాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ సమాచారం తాలూకా ప్రభావం ఆయన మీద పడుతుంది అనేది హైపోడెర్మిక్ నీడింగ్ థియరీ, అంటే బుల్లెట్ థియరీ. అంటే ఒక బుల్లెట్ ఒక మనిషిని వచ్చినప్పుడు, ఒక మనిషికి తగిలినప్పుడు ఆ బుల్లెట్ వల్ల ఆ వ్యక్తి ఎంతో కొంత గాయపడతాడు అనేది ఆ సిద్ధాంతం. అలాగే మన సమాచారం ఇంకొక వ్యక్తికి చేరినప్పుడు ఆ సమాచారం కారణంగా ఆయన సంతోషపడవచ్చు, విషాదానికి గురి కావచ్చు, ఆందోళనకి గురి కావచ్చు, ఉద్రిక్తతకి గురి కావచ్చు, ఉద్వేగానికి ఏదో మొత్తానికి ఆయన మీద ఆ సమాచారం తాలూకా ప్రభావం ఉంటుంది. అంటే హాస్పిటల్స్ అన్ని నిండిపోయినాయి, ఎక్కడ బెడ్లు ఖాళీ లేవు, కరోనా ఉధృతంగా ఉంది అన్నప్పుడు ఆ వార్తలు విని ఛానళ్లలో కానీ పేపర్లలో కానీ చాలా మంది సైకలాజికల్గా, మానసికంగా చాలా ఇబ్బందికి గురయ్యారు. అయ్యో ఇప్పుడు నాకు కరోనా వస్తున్న పరిస్థితి ఏంటి? హాస్పిటల్, కొంతమంది అది ఎంతవరకు పోయిందంటే వాళ్ళు గుండెపోటుకు కూడా గురయ్యారు, ఒకవేళ వస్తే ఏమవుతుందని. కొన్ని ప్రాంతాల్లో కరోనా వస్తే దాన్ని మనం ఎదుర్కోలేమేమో అని ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు. అటువంటి
ఒక ఒత్తిడికి గురవుతారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి వార్తలు ఎక్కువగా చూడటం వల్ల కలిగినటువంటి ఇబ్బందులు. అంటే న్యూస్ ఒక్కొక్కసారి మనల్ని సమాచారం, ఆ వార్తల విషయాల్ని మనకి సంతోష పెట్టచ్చు. ఫలానా దగ్గర ఇండియా క్రికెట్ టీం గెలిచిందనో, టెన్నిస్ వాళ్ళు క్రీడాకారులు గెలిచారనో, లేకపోతే ఇంకొకటో, ఒక డెవలప్మెంట్ జరిగిందనో, ఒక పరిశ్రమ వచ్చిందనో, ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందనో, ఇలాంటి వార్తలు మనల్ని సంతోష పెట్టచ్చు. కానీ కొన్ని వార్తలు భయానకంగా ఉంటాయి. ఆ వార్తలు వింటే మనకు ఆ రోజు రాత్రి నిద్ర రాదు. ఇటువంటి కమ్యూనికేషన్ సిస్టంలో వచ్చినటువంటి ఇంకో థియరీ మల్టీఫ్లో థియరీ. మల్టీఫ్లో థియరీ అంటే ఏంటంటే, ఇది వరకు మనకి ఒక ముఖ్యమంత్రో, మంత్రి గారు, లేకపోతే ఒక అధికారు ఒక విషయాన్ని చెప్పారు. ఎన్నికల్లో ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నప్పుడు ఆ అభ్యర్థి ఏమంటాడు? నేనే గెలుస్తా అంటాడు. మనం ఆ వార్తను అందించామనుకోండి, అది చదివిన వ్యక్తి ఏమంటాడంటే ఇమ్మీడియట్ గా, ఒక పాఠకుడు కానీ వీక్షకుడు కానివ్వండి, ఆయన ఇమ్మీడియట్ రియాక్షన్ ఎట్లా ఉంటుందంటే, ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరూ మేమే గెలుస్తామంటారు, ఈయన గెలవడు, ఈయనకి గెలిచే అవకాశం లేదు అనే ఒక జనరల్ ఫ్లోలో ఒక కామెంట్ చేస్తారు. అదే వార్తని ఒక సంస్థ ఏం చేసిందంటే, ఎన్నికల సర్వే నిర్వహించి ఫలానా వ్యక్తి మాత్రమే గెలుస్తాడు అని ఒక నిర్ధారణకు వచ్చి ఆ విషయాన్ని ప్రకటించింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఆ వార్తను చదివేవాళ్ళు ఒక వ్యక్తి, ఆ అభ్యర్థి వచ్చి చెప్పిన దానికంటే సెకండరీ ఒక లెవెల్లో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ వచ్చి చెప్పే వార్తని ఎక్కువగా నమ్ముతారు. అందుకే మనకి ఎన్నికల సర్వేలపై జనాలకు ఆసక్తి పెరిగింది. ఎన్నికల సర్వేల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఎక్కువ ఫోకస్ ఎందుకు పెరిగిందంటే, ఎన్నికల సర్వేల వల్ల వచ్చినటువంటి ఫలితాలని నమ్మటం అనేది పెరగటం వల్ల ఎన్నికల సర్వేలపై దృష్టి పెరిగింది. ఎందుకు నమ్ముతున్నారు అంటే, మూడో వ్యక్తి చెప్తున్నాడు, అభ్యర్థి కాకుండా మూడో వ్యక్తి వచ్చి పలానా ఆయన గెలుస్తాడు అని చెప్పడం పట్ల మనకి నమ్మకం ఎక్కువ పెరుగుతుంది. ఇక్కడ దీన్ని 2 స్టెప్లో థియరీ అంటాము. తర్వాత ఎక్కువ మంది ఈ రెండో వ్యక్తి ఎవరైతే తీసుకున్నారో సమాచారాన్ని, ఆయన ఇంకో 10 మందికి చెప్పారు అనుకుందాం, అది మల్టీఫ్లో థియరీ అవుతుంది. అంటే ఇక్కడ ఈ లెవెల్లో మనకి సోషల్ మీడియా మనకు వస్తుంది అనమాట. ఎట్లా ఒక వాట్సాప్ లో ఒక సర్వే వచ్చింది, ఏమని, హుజూరాబాద్ లో ఫలానా అభ్యర్థి గెలుస్తాడు, ఫలానా ఆ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుస్తాడు అని. అదే వాట్సాప్ లో కాంగ్రెస్ అభ్యర్థి నేను గెలుస్తా అని, బీజేపీ అభ్యర్థి నేను గెలుస్తా అని, టిఆర్ఎస్ అభ్యర్థి నేనే గెలుస్తా అని, మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నేనే గెలుస్తా అని వాళ్ళు ప్రకటించుకుంటారు. వీళ్ళందరూ ప్రకటించుకున్న దానికంటే ఒక సర్వే ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది. ఈ సర్వేని ఫర్ ఎగ్జాంపుల్ నా వాట్సాప్కి వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే ఒక 10 మందికి పంపిస్తా. థర్డ్ పార్టీ నాకు వాట్సాప్ లో పంపడం 2 స్టెప్ ఫ్లో థియరీ అంటాం దాన్ని. నేనేం చేశా, నేను ఒక 20 మందికో 10 మందికో 30 మందికో తెలిసిన మిత్రులకి, లేదా నా గ్రూప్ లో, నా పొలిటికల్ గ్రూప్ లో నేను పెట్టాను అనుకోండి, 200 మందికి పోతుంది. అదేమవుతుంది? మల్టీ స్టెప్ ఫ్లో థియరీ అవుతుంది. అంటే నేను ఒక 200 మందికి ఆ వార్తని చేరవేశా. మన బివి ప్రసాద్ గారు జర్నలిస్టు, సీనియరు, ఆయన చెప్పింది, ఆయన ఊహ కరెక్ట్ కావచ్చు అని మిగతా వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు ఇంకో 200 మందికి పంపిస్తారు. ఇది మల్టీఫ్లో థియరీ అన్నమాట. ఈ మల్టీఫ్లో థియరీ వలన జనాలకి వివిధ అంశాల మీద నమ్మకం అనేది పెరుగుతుంది. ఆ నమ్మకం పెరుగుతుంది అనే ఒక సిద్ధాంతం ఆధారంగా సామాజిక మాధ్యమాలలో పై జనాలకి నమ్మకం పెరిగి వాటికి విశేషమైనటువంటి ఆదరణ అనేది వచ్చింది. ఈ ఆదరణలో భాగంగానే వాట్సాప్లు, యూట్యూబ్లు, ట్విట్టర్లు, టంబ్లర్లు ఇవన్నీ కూడా వాటికి ఇంపార్టెన్స్ వచ్చింది. అవి ఫ్రీ సర్వీసులు ఉండటం వల్ల
మనం కూడా వాటికి ఎక్కువ ఆదరణ ఇస్తున్నాం. ఇందులో భాగంగానే మనం నిన్న ఫేస్బుక్ గురించి, వాట్సాప్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు టెలిగ్రామ్ ఏంటంటే ఇప్పుడు అది ఆల్మోస్ట్ టాప్ 15 సోషల్ మీడియా యాప్స్ని తీసుకుంటే ఈ 15 సోషల్ మీడియా టాప్ 15లో టెలిగ్రామ్ పొజిషన్ ఎక్కడ ఉందంటే 11th పొజిషన్లో ఉంది. ఫస్ట్ ఏముంది, నిన్న మనం చెప్పుకున్నాం. ఫస్ట్ టాప్లో ఫేస్బుక్ ఉంది, తర్వాత ఏముంది, యూట్యూబ్ ఉంది, తర్వాత 3వ ప్లేస్లో వాట్సాప్ ఉంది, 4వ ప్లేస్లో ఫేస్బుక్ మెసెంజర్ ఉంది, 5వ ప్లేస్లో ఏముంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, 6వ ప్లేస్లో వీ చాట్ అనేది ఉంది, 7వ ప్లేస్లో క్యూ ఉంది, 8వ ప్లేస్లో టిక్ టాక్ అంటే రివైజ్ టిక్ టాక్. ఇది వరకు ఉన్న టిక్ టాక్ బ్యాన్ అయింది, దాన్ని మళ్ళీ రివైజ్ చేశారు. 9వ ప్లేస్లో ఏముంది, డూ యూ ఇన్ అనే ఒక సోషల్ మీడియా ఉంది. తర్వాత 10వ ప్లేస్లో ఏముంది, సినా విబో ఉంది. 11వ ప్లేస్లో మన టెలిగ్రామ్ ఉంది. 12వ ప్లేస్లో స్నాప్చాట్ ఉంది. తర్వాత ప్రింట్రెస్ట్ ఒకటి, ఆ తర్వాత రెడ్డిట్ ఒకటి, అవి తర్వాత పొజిషన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు టెలిగ్రామ్ లో దాదాపు 500 మంది మిలియన్ల యూజర్స్ టెలిగ్రామ్ అని వాడుతున్నారు. టెలిగ్రామ్ కు ఉన్నటువంటి ఈజీ సర్ఫింగ్ ఏంటి, మన వాట్సాప్ లో మన ఒక ఫ్రెండ్కి రిక్వెస్ట్ పెడతాను, లేకపోతే మన కాంటాక్ట్స్ లిస్ట్ లో ఒక వ్యక్తి ఉంటేను, ఆ వ్యక్తి మనం వాట్సాప్ ని రీఫ్రెష్ చేసినప్పుడు ఎవరెవరికి వాట్సాప్ అకౌంట్ ఉందో మనకి లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ ప్రకారం మనం వాళ్ళని యాడ్ చేసుకుంటూ పోవచ్చు. మన రిక్వెస్ట్ పంపిస్తే వాళ్ళు స్పందిస్తే ఇద్దరం కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి వీలవుతుంది. టెలిగ్రామ్ లో మన కాంటాక్ట్ లిస్ట్ ఆధారంగా పలానా వాళ్ళు టెలిగ్రామ్ లో ఉన్నారు అనే మెసేజ్ తో పాటు, ఒకవేళ మన కాంటాక్ట్ లిస్ట్ లో లేకపోయినప్పటికీ కూడా మనం వాళ్ళని సెర్చ్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఆ సదుపాయం ఒకటి టెలిగ్రామ్ లో ఉంది. తర్వాత మనకు వాట్సాప్ లో ఏమవుతుంది, బాట్స్ ఏవి కూడా మనం వాడుకోవటానికి లేదు. టెలిగ్రామ్ లో బాట్స్ ఉంటాయి. బాట్స్ అంటే ఏంటి, మీరు మీకు ఒక చెన్నైలో పెను ఉప్పెన లేదా చెన్నైలో భారీ వర్షాలు, కుంభవృష్టి కురిసింది, చెన్నై మునిగిపోయింది, కొన్ని ప్రాంతాల్లో ప్రజల్ని తరలించారు, కొన్ని ప్రాంతాల్లో బస్సులు కార్లు ఆగిపోయినాయి అనే ఒక వార్త మీకు వాట్సాప్లో వచ్చింది అనుకోండి. మీరు టకటకా దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటా పోతుంటే, మీరు ఫార్వర్డ్ చేయడం వల్ల అది కొన్ని లక్షల మందికి కొద్ది క్షణాల్లో చేరిపోతుంది. నిజంగానే చెన్నైలో భారీ వర్షం కురిసిందా లేదా, లేకపోతే పాత వార్తన కుంభవృష్టి కురిసిందా, అక్కడ ఇంతమంది చనిపోయారనే వార్త నిజమా కాదా అనేది మనం వెరిఫై చేసుకోకుండా మనం ఆ లింకులు కానీ, ఆ న్యూస్ ఛానల్స్ లింకులు కానీ, న్యూస్ పేపర్ లింక్స్ కానీ మనం వాట్సాప్ లో పెడితే కూడా అది వెంటనే అప్డేట్ అయిపోతుంది. కానీ టెలిగ్రామ్ లో మీకు బాట్ సిస్టమ్ ఉంటుంది. బాట్ సిస్టమ్ ఏంటంటే ఒక గేట్ కీపింగ్ అన్నమాట. మనం ప్రింట్ మీడియాలో గేట్ కీపింగ్ అంటాం. గేట్ కీపింగ్ అంటే ఏంటి, మీరు పంపే ప్రతి అంశాన్ని కూడా నియంత్రించే వ్యవస్థ. అంటే ఇప్పుడు చెన్నైలో ఈ రోజు ఉదయం కురిసిన భారీ వర్షానికి 100 మంది మృతి అనే ఒక అంశం మనకి ఒక అన్ఐడెంటిఫైడ్ పర్సన్ నుంచి మనకు వచ్చింది. మనం ఉత్సాహంతో ఆ వార్తని మనం పెట్టాలనుకుంటే టెలిగ్రాము ఆ లింక్ ని కంట్రోల్ చేసేందుకు వీలుగా బాట్స్ ఉంటాయి. అదేం చేస్తుంది, మీరు ఒకవేళ లింక్ పెడితే ఆ లింక్ కింద మీకు రిప్లై ఇస్తుంది అనమాట. మీ లింక్ ని మేము అప్రూవ్ చేయట్లేదు, ఇక మీదట మళ్ళీ మీరు ఇలాంటి లింకులు పెడితే మీ అకౌంట్ ని బార్ చేస్తాం, అంటే తొలగిస్తాం లేదా నిలిపివేస్తాం అని ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ లోనే ఇన్బిల్ట్ బాట్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే రాత్రి 9-10 అయింది, కొంతమంది అప్పుడే మెలకు వచ్చి కూర్చొని రాత్రి 12, 1 గంట, 2, 3, 4 అయినా కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే అప్డేట్స్ ఇస్తుంటారు. దానివల్ల మనం పడుకుని ఉంటాం, ఫోన్లో సౌండ్ వస్తుంది, మనం ఒకవేళ పెట్టుకుంటే వాల్యూమ్ పెట్టుకుంటే మెసేజ్ సౌండ్ వస్తుంది, పక్కన మనకు తెలివి వస్తుంది. చూడగానే ఏముంటుంది అక్కడ, హలో హలో అనేదో ఉంటుంది.
మన నిద్ర అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్స్ వాడినప్పుడు వాటిలో బాట్స్ అనేది పెట్టుకుంటే అవి ఏం చేస్తాయంటే రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు 5 గంటల వరకు అని మనం ఒక టైం బార్ పెట్టుకొని మనం ఆ షెడ్యూల్ ఇస్తే ఆ బాట్ ఏం చేస్తుందంటే రాత్రి 9 తర్వాత ఎవరు మెసేజ్లు పెట్టినా కూడా దాన్ని అప్లోడ్ చేయకుండా నియంత్రిస్తుంది. అది టెలిగ్రామ్ లో ఒక సదుపాయం అన్నమాట. కాబట్టి ఇది దీన్ని అందుకే మనం టెలిగ్రామ్ ఏమంటామంటే క్రాస్ ప్లాట్ఫామ్ అంటాం. అలాగే ఇది ఈ మొత్తం డేటా అంతా కూడా క్లౌడ్ బేస్డ్ ఉంటుంది. క్లౌడ్ బేస్డ్ గా ఉంటే మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీరు ఆ సమాచారాన్ని తిరిగి పొందగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టంలో డెస్క్టాప్ లో శ్రీకాలంలో మీరు ఒక ఫోటోనో ఒక డేటానో లేకపోతే ఒక పీడిఎఫ్ ఫైల్ పెట్టారు. మీరు టౌన్ లోకి వెళ్ళారు, మీకు అక్కడ కావాలి. అది అక్కడ కావాలంటే మనకు అది సిలో ఉంది, ఇక్కడ మన సిస్టంలో డెస్క్టాప్ లో ఉంది, మనకు రమ్మంటే రాదు అది. అందుకే మనం ఏం చేస్తున్నాం, పెన్ డ్రైవ్ లోనో మరో దాంట్లోనో కాపీ చేసుకుంటున్నాం. కాపీ చేసుకొని ఆ పెన్ డ్రైవ్ ని తీసుకెళ్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. పెన్ డ్రైవ్ కూడా మర్చిపోయాను, వేరే ఊరు వెళ్ళాం, మనకి ఇక్కడ సిస్టంలో డెస్క్టాప్ లో ఉంది. మనం ఆ కాపీ కావాలంటే ఇంకొకరికి చెప్పాలి, చెప్పి దాన్ని కాపీ చేయమని చెప్పాలి. అందుకే మెయిల్స్ అన్ని కూడా క్లౌడ్ కంప్యూటింగ్ లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక మెయిల్ పంపామనుకోండి, మీరు అమెరికాలో ఉన్నా, జర్మనీలో ఉన్నా, లండన్ లో ఉన్నా, ఇంకో దేశంలో ఉన్నా, లేదా హైదరాబాద్ లో ఉన్నా, విజయవాడలో ఉన్నా, నెల్లూరులో ఎక్కడున్నా కూడా మీరు ఆ మెయిల్ ని చూసుకోగలుగుతారు. ఎందుకు? అది క్లౌడ్ లో ఉంటుంది కాబట్టి అందుకే క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఇంపార్టెన్స్ అనేది ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. మన ఫోటోలు, మన డేటా, మన యాక్టివిటీస్, మన అసైన్మెంట్స్, మన డాక్ ఫైల్స్, మన ప్రాజెక్ట్స్, మన రీసెర్చ్ ఆర్టికల్స్ ప్రతిదీ కూడా మనం ఇప్పుడు క్లౌడ్ లో మనం అప్లోడ్ చేసుకుని దాన్ని స్టోర్ చేసుకునేటటువంటి సదుపాయం అనేది ఇప్పుడు మనకి వచ్చింది. అదే సిస్టమ్ ని ఇప్పుడు టెలిగ్రామ్ కూడా వాడుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, టెలిగ్రామ్ లో మీరు ఒక పుస్తకం పంపాలన్నా ఒక 10 MB లేదా 10 MB to 30 MB ఒక పుస్తకాన్ని పంపాలి, తొందరగా కొన్ని క్షణాల్లో అది అప్లోడ్ అయిపోతుంది. అదే మీరు వాట్సాప్ లో ఒక 30 MB బుక్ ను పంపాలనుకోండి, మీరు మెయిల్ నుంచి వాట్సాప్ లోకి ఒక బుక్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే 10 MBకి మించితే అది స్లో అవుతుంది. దాన్ని మళ్ళీ మనం వాట్సాప్ లో పెట్టామంటే ఆ బుక్ మొత్తం అప్లోడ్ కావడానికి కొంత సమయం అనేది తీసుకుంటుంది. అంటే డిపెండ్ ఆన్ ది మీ బ్రాడ్బ్యాండ్, దీన్ని బట్టి 1 నిమిషమో 2 నిమిషాలు 3 నిమిషాలు తీసుకుంటుంది. అదే టెలిగ్రామ్ లో అయితే క్లౌడ్ కంప్యూటింగ్ కాబట్టి మీకు ఇమ్మీడియట్ గా బుక్ ఒక 1 minute 2 minutes 1 minute లోనే అది అప్లోడ్ అయిపోతుంది. 30 MB ఉన్నా, 40 MB ఉన్నా, 50 MB ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా అప్లోడ్ అయిపోతుంది. ఇది టెలిగ్రామ్ కి సంబంధించి. అలాగే మనం టెలిగ్రామ్ లో ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే, మనకి నచ్చిన ఒక ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని మనం టెలిగ్రామ్ లో సెర్చ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్ లవర్, డాగ్స్ ని పెంచుతాను. నేను టెలిగ్రామ్ లోకి పోయి డాగ్స్ ట్రైనింగ్, డాగ్స్ ఫుడ్, డాగ్స్ లేకపోతే బ్రీడ్స్ ఆఫ్ డాగ్స్, లేకపోతే డాగ్ సెంటర్, ఇట్లా మనము కొన్ని ఇచ్చి మనం టెలిగ్రామ్ లో సెర్చ్ చేసుకొని ఆయా గ్రూప్స్ లోకి మనం వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళడం ద్వారా మనకి ఇంట్రెస్ట్ ఏది ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏరియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూప్స్ లో కానీ, NGOలు కానీ, ఏజెన్సీల్లో కానీ మనం జాయిన్ అయ్యి దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఎక్కువగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను గులాబీ పూలను పెంచడం అంటే ఇష్టం కాబట్టి నేను గులాబీల పెంపకం, లేకపోతే తోట, లేకపోతే వృక్ష సంపద, లేకపోతే ఇట్లా మనం ఏదో కొన్ని పాయింట్స్ ఇచ్చుకొని మనం సెర్చ్ చేసామనుకోండి, మనకి ఇమ్మీడియట్ గా మనకి టెలిగ్రామ్ లో అవన్నీ వస్తాయి. ఈ సదుపాయం మనకు వాట్సాప్ లో ఉండదు. వాట్సాప్ లో గ్రూప్స్ ఉంటాయి,
మనం ఆ గ్రూప్ లో చేరాలంటే ఆ గ్రూప్ తాలూకు అడ్మిన్ మిమ్మల్ని అలౌ చేస్తేనే మీకేమో ఆ గ్రూప్ లో మీరు చేరగలుగుతారు తప్ప మీరు డైరెక్ట్ గా గ్రూప్ ఓపెన్ చేసి మీరు అందులో చేరటానికి ఉండదు. ఒకవేళ గ్రూప్ ని సెర్చ్ చేసి ఐడెంటిఫై చేసేందుకు కూడా అవకాశం ఉండదు. కానీ బియాండ్ దాట్ టెలిగ్రామ్ లో మీరు ఒక గ్రూప్ ని సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్, సైన్స్ రీసెర్చ్, మ్యాథ్స్ రీసెర్చ్, లేకపోతే సైకాలజీ రీసెర్చ్, లేకపోతే సైకాలజీ క్లబ్స్, ఇట్లా మనకు నచ్చిన టాపిక్ నిచ్చి మనం వెతుక్కొని ఆ టెలిగ్రామ్ లో మనం ఆ గ్రూప్స్ లో చేరేందుకు అవకాశం ఉంటుంది. దట్ ఈజ్ అబౌట్ టెలిగ్రామ్. కమ్ బ్యాక్ టు అవర్ టుడేస్ టాపిక్, బ్లాగ్స్. బ్లాగ్స్ గురించి నేను కొన్ని పాయింట్లు చెప్పాను మీకు. బ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా ఇది 2011లో మొదలైంది బ్లాగ్ కల్చర్ అనేది, సంస్కృతి. బ్లాగ్ అనేది పూర్వాశ్రమంలో దాన్ని వెబ్ బ్లాగ్ అనేవారు. WEBLOG, వెబ్ బ్లాగ్. ఈ వెబ్ బ్లాగ్ లో నుంచి WE పోయింది. వెబ్ అనేది ఏంటి? వెబ్ ఆధారితంగా. లాగ్ అంటే లాగ్ బుక్ లాగా మన డీటెయిల్స్ ని ఒక క్రమ పద్ధతిలో పెడితే అది లాగ్ అవుతుంది. మన ట్రాన్స్పోర్ట్ లో గట్రా ఉంటుంది లాగ్ బుక్ అని. అంటే ఎక్కడ బయలుదేరాము, ఎప్పుడు వెళ్ళాము, ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, దట్ ఈస్ లాగ్ బుక్. అలాగే ఇంజనీరింగ్ దీంట్లో కూడా లాగ్ బుక్ అని ఉంటుంది. వెబ్ లాగ్ బుక్ అనమాట అది. వెబ్ లాగ్ బుక్ ఏమో కాస్త వెబ్ లాగ్ అయింది. వెబ్ లాగ్ కాస్త WE పోయి BLOG, బ్లాగ్ గా మారింది. బ్లాగ్ అంటే ఏంటి? సింపుల్ గా మనం పిలుచుకోవటానికి, పలకరించడానికి, ఉచ్చరించడానికి అది సింపుల్ గా ఉంటుందని దాన్ని జార్న్ బార్గర్ అనేటటువంటి ఆయన ఈ వెబ్ బ్లాగ్ అనే పేరు నుంచి బ్లాగ్ అనే పేరుకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే జార్న్ బార్గర్, ఈయన 1997 నుంచి 1997 నుంచి ఈయన టెక్నాలజీ బేస్డ్ డాటా క్రియేషన్ మీద చాలా వర్క్ చేశాడు. అంటే 97 నుంచి పనిచేస్తే దాదాపు 15 సంవత్సరాలకి ఆయన విజయం సాధించాడు. విజయం సాధించి పీటర్ అనే ఆయనతో కలిసి ఈ వెబ్ బ్లాగ్ అన్నమాట, ఈ వెబ్ బ్లాగ్ ని డెవలప్ చేశాడు. వెబ్ బ్లాగ్ అంటే ఏంటి? మనం మీకు చెప్పిన వెబ్ బ్లాగ్ అంటే మనకు నచ్చిన అంశం మీద ఇది వరకు మనం పత్రికలకు పంపించుకునేవాళ్ళం. ఏదైనా రాసి ఒక కవితనో, వ్యాసమో, లేకపోతే మనకు నచ్చిన విషయం మీదనో, ఒక కవి పుట్టినరోజు మీదనో, లేకపోతే ఆ కవిత యొక్క వర్ధంతి రోజునో, లేకపోతే ఒక గాయకుడి గురించో, లేకపోతే ఒక స్వాతంత్ర సమర యోధుడి గురించో, ఇది ఆ పత్రికలు ఇష్టమైతే వేస్తే, లేకపోతే లేదు. మనం డిసప్పాయింట్కి గురి కాకుండా మన ఆలోచనలని సామాన్యులు సైతం అద్భుతమైనటువంటి శైలితో రాయగలిగే, మాట్లాడగలిగే అంశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక దగ్గర తమ భావనలను పంచుకుంటే వాటిని ఇతరులు చూసి వాళ్ళకి ఇష్టమైనటువంటి అంశాల్లో అందులో ఏమైనా ఉంటే వాటిని చదువుకొని వాళ్ళు కూడా ఆనందిస్తారు అన్నమాట. కాబట్టి ఈ బ్లాగ్ అనేది, ఆ బ్లాగ్ లో మనం మన సొంత అభిప్రాయాల్ని, లేదా జరుగుతున్న కథనాలు, లేదా రాజకీయాలు, లేదా వర్తమాన అంశాలు, లేదా భవిష్యత్ అంశాలు ఏదైనా రాయొచ్చు. దీన్ని డెవలప్ చేసిన ఆయన ఎవరు? బార్గర్. దాన్ని ప్రమోట్ చేసింది ఎవరు? పీటర్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బ్లాగ్ అంటే, బ్లాగ్ ని డెవలప్ చేసేటటువంటి ఒక 2 ఐటీ కంపెనీలు, సంస్థలు మనల్ని బ్లాగ్ ప్రమోట్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తాయి. ఆ 2 ఏంటంటే blogger.com, ఇంకొకటి wordpress.com. మనం జీమెయిల్ పెట్టుకున్నామంటే జీమెయిల్ నుంచి నేరుగా blogger.comకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే blogger.com అని కొట్టి మీరు మీ జీమెయిల్తో లాగిన్ అయిన తర్వాత మీ వెబ్ బ్లాగ్కి మీరు ఒక పేరు ఇవ్వచ్చు. పేరేంటి? ఏ గర్ల్ ఆన్లైన్ ఆర్ట్.
ఆన్లైన్ ఆర్ట్. అంటే ఆర్ట్కి సంబంధించి ఒక అమ్మాయి ఆన్లైన్లో చెబుతోంది అని అర్థం వచ్చేటట్టుగా. లేకపోతే మై విలేజ్ రాజమండ్రి, లేదా మై విలేజ్ ధవళేశ్వరం, లేదా మై ఎడ్యుకేషన్, లేదా మై లిటరేచర్, లేదా మై బుక్స్, లేదా బుక్ రీడింగ్ క్లబ్ అని ఒక పేరు. లేదు అంటే గార్డెనింగ్, లేకపోతే పెట్ లవర్, లేకపోతే వెరైటీ ఆఫ్ పెట్స్, లేదా అంటే పెట్స్ బ్రీడ్స్. ఇట్లాగా మనం మన సబ్జెక్ట్ ఏదైతే మనం రాయాలనుకుంటున్నామో దానికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక పేరుని మనం blogger.com మీరు లాగిన్ అయిన తర్వాత మీ జీమెయిల్తో అది అడుగుతుంది అనమాట, మీ బ్లాగ్కి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారని. మనం ఒక పేరుని సూచించాలి. ఆ పేరుని సూచించిన తర్వాత ఇప్పుడు మనం వెబ్సైట్ డెవలప్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, ఎవరికో డబ్బులు ఇచ్చి మనం ఇస్తాము, వాళ్ళు వెబ్సైట్ని డెవలప్ చేస్తారు, తర్వాత దాన్ని SEO చేస్తారు, తర్వాత దాన్ని సర్వర్తో లింక్ చేస్తే సర్వర్లో మన డేటాను ఉంచడానికి వీలుగా మనం ప్రతి సంవత్సరం కూడా కొంత అమౌంట్ని మనం పే చేయాల్సి ఉంటుంది. తద్వారా మన ఒక వెబ్ పోర్టల్ని ఒక 2-3 ఏళ్ళు నిర్వహించాలంటే మనకు 2-3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత డబ్బు ఖర్చు పెట్టకుండా అదే పనిని వెబ్సైట్లో చేసే పనినే బ్లాగ్లో మనం చేసుకోవచ్చు. బ్లాగ్లో ఏం చేయొచ్చు, ఫోటోలు పెట్టుకోవచ్చు, కంటెంట్ రాయొచ్చు, వీడియోలు పెట్టచ్చు, ఆ చదివిన వాళ్ళ దగ్గర నుంచి ఈమెయిల్స్ తీసుకోవచ్చు, కామెంట్స్ తీసుకోవచ్చు, విశ్లేషణలు చేయొచ్చు, ఏ దేశం వాళ్ళు చూస్తున్నారు, ఏ ప్రాంతం వాళ్ళు చూస్తున్నారు, ఏ ప్లాట్ఫామ్స్ మీద చూస్తున్నారు, అంటే IOC మీదనా, డెస్క్టాప్లో చూస్తున్నారా, ఆండ్రాయిడ్ ఫోన్లలో చూస్తున్నారా, ఇంటి దగ్గర కూర్చొని పర్సనల్ కంప్యూటర్లలో చూస్తున్నారా, ట్యాబ్స్లో చూస్తున్నారా, ఇది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇన్ని సదుపాయాలు బ్లాగ్లో ఉంటాయి. కాబట్టి మీరు ఒక బ్లాగ్కి ఒక పేరు ఇచ్చారనుకోండి, ఆ పేరు ఇచ్చిన తర్వాత ఆ పేరు ఏ పాయింట్ సైజులో ఉండాలి, ఏ ఫాంట్ సైజులో ఉండాలి. పాయింట్ అంటే అక్షరాల తాలూకా సైజు, ఫాంట్ అంటే అక్షరాల రూపం, అంటే బాపు అక్షరాలనే అంటారు, తెలుసు కదా మీకు. అట్లా అక్షరాల రూపం ఏది ఉండాలి, టైమ్స్లో ఉండాలా, టైమ్స్ రోమనా, ఏరియల్లో ఉండాలా, ఇట్లా ఇంగ్లీష్ అయితే. తెలుగులో అయితే బాపు అక్షరాల, లేకపోతే గోదావరి అక్షరాలు అని వచ్చినాయి, లేదా అంటే భూమి ఫాంట్ అని ఉంది, ఇట్లా రకరకాల ఫాంట్స్ ఉన్నాయి. ఆ ఫాంట్ని ఇవ్వాలి. పాయింట్ అంటే అక్షరాల సైజు. ఆ 2 ఇచ్చిన తర్వాత మీ బ్లాగ్ తాలూకా టైటిల్ కన్ఫర్మ్ అవుతుంది. అయిన తర్వాత ఏమవుతుంది, ఆ బ్లాగ్ దేనికోసం అనేది మీరు ఒక 2 లైన్లు రాయాలి. అంటే ఈ బ్లాగు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అని చెప్పడానిక, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ చెప్పడానిక, విదేశాల్లో విద్యకు సంబంధించిందా, లేకపోతే భారతదేశంలో విద్యకు సంబంధించిందా, లేకపోతే భారతదేశంలో సామాన్యులు చేసుకునే పలు కార్యక్రమాలకు సంబంధించిన సమాచారమా, అంటే లైక్ ఓటర్ కార్డు ఎట్లా తీసుకోవాలి, ఓటర్ కార్డులో కరెక్షన్స్ ఎట్లా చేయాలి, ఆధార్ కార్డు ఎట్లా తీసుకోవాలి, ఆధార్ కార్డులో కరెక్షన్స్ ఎట్లా చేయాలి, ఒక మన రేషన్ కార్డు కావాలంటే ఎట్లా తీసుకోవాలి, రేషన్ కార్డుకి ఎక్కడికి పోవాలి, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఎట్లా తీసుకోవాలి, ఇట్లాంటి డేటా ఇన్ఫర్మేషన్ కూడా మీరు అందులో పెట్టచ్చు. ఇది పెట్టడానికి వీలుగా మీరు అక్కడ ఏం చేస్తారంటే మీ బ్లాగ్ టైటిల్ కిందనే ఈ బ్లాగు ఫలానా అంశాలకు సంబంధించింది అనేది మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్బిల్ట్ మీకు టెంప్లెట్స్ అనేవి వచ్చాయి. అంటే మీ బ్లాగు ఏ రూపంలో ఉండాలి, ఓపెన్ చేయగానే హోమ్ పేజీ ఎట్లా ఉండాలి, చిన్నగా కంటెంట్ వచ్చి రైట్ సైడ్ ఫోటోలు రావాలా, లేకపోతే ఇన్బిల్ట్ కంటెంట్ ఫోటో కలిపి రావాలా, లేకపోతే కంటెంట్ కిందనే ఫోటోలు రావాలా, లేకపోతే కంటెంట్ పైనే ఫోటోలు రావాలా, లేకపోతే లెఫ్ట్ సైడ్ ఫోటోలు వచ్చి రైట్ సైడ్ కంటెంట్ రావాలా, ఇవన్నిటికీ కూడా రకరకాల మోడల్స్ లో టెంప్లెట్స్ రెడీగా ఉంటాయి. అందులో తక్కువ డేటాని తీసుకునే టెంప్లెట్స్ కొన్ని సింపుల్ టెంప్లెట్స్ అంటారు, మరికొన్ని పెద్ద పెద్ద ఫోటోలతో ఉండేటటువంటి టెంప్లెట్స్, అదేంటంటే బ్రాడ్బ్యాండ్ స్పీడ్ ఉండి విజువల్ గా మంచి లుక్ ఉన్నటువంటి క్వాలిటీ ఫొటోస్ పెట్టడానికి వీలుగా ఒకటి,
ఇంకొకటి పెయిడ్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు మరికొంచెం డబ్బులు వెచ్చించి దీన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలనుకుంటే పెయిడ్ టెంప్లెట్స్కి వెళ్ళొచ్చు. ఇందులో కూడా ఈ టెంప్లెట్స్ కూడా మళ్ళీ మోడల్స్ ఉన్నాయి. మోడల్స్ అంటే ఎట్లా, గార్డెనింగ్ రిలేటెడ్ అయితే ఒకటి, వాటర్లీరింగ్ అయితే ఒకటి, ఎడ్యుకేషన్ అయితే ఒకటి, హెల్త్ అయితే ఒకటి, పబ్లిక్ అయితే ఒకటి, ఇట్లా ఉంటాయి అన్నమాట. మనం తీసుకున్నటువంటి సబ్జెక్టుని బట్టి మనం ఒక టెంప్లెట్ ఎంచుకొని ఆ టెంప్లెట్ ని ఓకే చేస్తే దాంట్లో కలర్స్, ఇమేజెస్, సైజులు, మన కంటెంట్ సైజు, అందులో మళ్ళీ మనం ట్రాన్స్లేషన్ కూడా అవకాశం కల్పించవచ్చు. 170 భాషల్లో మన బ్లాగ్ ని ఆయా రెస్పెక్టివ్ లాంగ్వేజెస్ లో, అంటే దుబాయ్లో ఉన్న ఆయన ఉర్దూలో చదవచ్చు, ఇంకో దేశంలో ఉన్న ఆయన ఇంగ్లీష్లో చదవచ్చు, మన రాష్ట్రంలో ఉన్న ఆయన తెలుగులో చదువుకోవచ్చు. ఇట్లా అనువాదానికి కూడా వీలు కల్పిస్తూ మనం ఆ టెంప్లెట్ ని ఓకే చేస్తే మన బ్లాగ్ రెడీ అవుతుంది. మన బ్లాగు మన ఈమెయిల్ ఐడితో లింక్ అయి ఉంటుంది. ఎవరైనా మన బ్లాగ్ మీద స్పందిస్తే మనకి ఈమెయిల్ వస్తుంది అనమాట, ఆయన చేసినటువంటి వ్యాఖ్య. మనం ఆ వ్యాఖ్యకి మళ్ళీ మనం సమాధానం ఇవ్వచ్చు. అలాగనే పక్కనే మన బ్లాగ్ లో హిట్స్ జాబితాను కూడా పెట్టచ్చు. హిట్స్ జాబితా అంటే ఏంటి, ఎంతమంది చూశారు, ఏ ఆర్టికల్ చదివారు, అదంతా కూడా హిట్స్. అది కూడా మళ్ళీ అంకెల్లో పెట్టచ్చు, గ్రాఫికల్ గా పెట్టచ్చు, సిలిండరిక్ గా పెట్టచ్చు. దీంతో పాటు మన బ్లాగ్ లోనే అంటే వర్క్ స్టేషన్ లాగా, ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఏం చేశారు, వర్క్ స్టేషన్ తీసుకొచ్చారు. అంటే మీరు వికీపీడియా చూడడానికి ఒక హోమ్ పేజీని, మీ బ్లాగ్ చూడడానికి ఒక హోమ్ పేజీని, ఇట్లా రకరకాలుగా ఓపెన్ చేయకుండా మీ బ్లాగ్ లోనే వికీపీడియాని పెట్టచ్చు. లేదా ఇంకొక ఇంపార్టెంట్ సిమిలర్ మీరు పెట్టినటువంటి బ్లాగ్ కి దగ్గరగా ఉన్నటువంటి ఇంకొక బ్లాగ్ తాలూకా డీటెయిల్స్ పెట్టచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీ బ్లాగ్ లో ఉంటేనే మనం అవసరమైతే వికీపీడియాకి వెళ్ళొచ్చు అనమాట డైరెక్ట్ గా. లేదు సిమిలర్ బ్లాగ్ ఇంకొకటి ఉంటే మీరు దాన్ని ప్రమోట్ చేస్తూ పెడితే దాంట్లో కూడా మనం వెళ్ళొచ్చు. ఇలాగా మనకి బ్లాగ్ అనేది మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్. ఇక్కడ మనకి బ్లాగ్ లో ఇంతసేపు మనం పర్సనల్ బ్లాగ్స్ గురించి చెప్పుకున్నాం, అంటే నాకు ఇష్టమైన ఒక బ్లాగ్ పెట్టడం గురించి చెప్పుకున్నాం. అలా కాకుండా మనం గ్రూప్ బ్లాగ్స్ పెట్టచ్చు. గ్రూప్ బ్లాగ్స్ అంటే ఏంటి, ఒక 10 మంది 15 మంది పాత్రికేయులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒకరు పాలిటిక్స్ చూస్తారు, ఒకరు ఎడ్యుకేషన్, ఒకరు రెవెన్యూ, ఒకరు పవర్, ఒకరు లీగల్, ఇంకొకరేమో ఎండోమెంట్స్, ఇంకొక ఆయన ఇంకొకటి ఏదో టూరిజం. ఇట్లా ఈ 15 మంది కలిసి ఒక గ్రూప్ బ్లాగ్ పెట్టారనుకోండి. ఈ 15 మంది ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ చేస్తే ఆ అప్డేషన్స్ అన్ని కలిపామంటే మనం ఒక 5-6 దినపత్రికలు చదివిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే 5-6 పత్రికల్లో వచ్చే వార్తలన్నీ కూడా మన బ్లాగ్ లో ఉంటాయి. అంతేకాకుండా కొలాబరేటివ్ బ్లాగ్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ బ్లాగ్స్ కి ఇంకొకరు వచ్చి మనల్ని కొలాబరేట్ చేయొచ్చు, లేదా ఒక పత్రికతో అనుబంధంగా మనం నడపచ్చు దీన్ని. ఇంకొన్ని కార్పొరేట్ బ్లాగ్స్ ఉంటాయి. కార్పొరేట్ బ్లాగ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక కరోనాకి సంబంధించి ఒక టాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. మేము ఈ కరోనా నివారణకు ఒక టాబ్లెట్ అందుబాటులోకి తెచ్చాము అని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ప్రకటనలు ఇచ్చుకుంటే కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తాయంటే వాళ్ళ యాక్టివిటీస్ అన్ని కూడా ఏవైతే పబ్లిక్ డిస్క్లోజర్ ఉంటాయో, అంటే ప్రజలకి ప్రతి ఒక్కరికి ఏవైతే తెలియజేయొచ్చో అవన్నీ కూడా బ్లాగ్ లో పెడుతుంటాయి. దానివల్ల ఏమవుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ చదవచ్చు. వాళ్ళ ప్రతిరోజు అనుదినం వాళ్ళు చేస్తున్నటువంటి అప్డేట్స్ అన్ని కూడా ఆ బ్లాగ్ లో ఉంటాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు, ఆ రంగానికి చెందిన వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేటెంటింగ్ మీరు వినుంటారు ఆ పదాలు. మనం ఒక వస్తువు మీద కానీ, లేదా ఒక ప్రక్రియ మీద కానీ, ఒక రసాయనిక ప్రక్రియ మీద కానీ, లేకపోతే ఒక ప్రాసెస్ మీద కానీ, లేదా ఒక టెక్నాలజీ మీద కానీ మనం పేటెంట్ తీసుకోవచ్చు.
ఆ పేటెంట్ కి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు నిరంతరం పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కొత్తగా వచ్చినటువంటి పేటెంట్ ఏంటి, ఆ పేటెంట్ దేనికోసం వచ్చింది, దాని ద్వారా వాళ్ళు ఏం డెవలప్ చేయాలనుకుంటున్నారు అనేది ఆ కంపెనీ బ్లాగ్ లో పెడుతుంది. ఆ బ్లాగ్ లో పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆ కంపెనీకి రూపాయి ఖర్చు కాకుండా వాళ్ళు చెప్పదలుచుకున్న మొత్తం సమాచారం, ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, 10x20 సైజులో ఇచ్చారు. ఆ 10x20 సైజులో ఫోటోలు, కంటెంట్, వాళ్ళ అడ్రస్ అన్ని రావాలి. అంటే ఒక పరిమితి ఉంది అక్కడ. అడ్వర్టైజ్మెంట్ కూడా ఒక పరిమితి ఉంది. అదే బ్లాగ్ లో అయితే పరిమితి ఏం లేదు, ఎన్ని పేరాలైనా రాయొచ్చు వాళ్ళ గురించి. వాళ్ళు బ్లాగ్ లో రాసుకునేంత మెటీరియల్ ఒక అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతాయి. కాబట్టి అట్లాగా కొన్ని ఆర్గనైజేషనల్ బ్లాగ్స్ ఉంటాయి. ఆర్గనైజేషనల్ బ్లాగ్స్ అంటే ఏంటి, ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ వాళ్ళ కార్యకలాపాలు ఎప్పటికప్పుడు లైవ్, రీసెంట్ నోటిఫికేషన్స్, అడ్మిషన్స్, లేకపోతే ఎగ్జామినేషన్స్, లేకపోతే టైం టేబుల్స్, ఇవన్నీ మామూలుగా పెడతారు. అవి కాకుండా వాళ్ళ విద్యార్థులు సాధించినటువంటి విజయాలు అవన్నీ కూడా హోమ్ పేజీలో పెట్టుకొని ఆ యూనివర్సిటీ పోర్టల్లో పెట్టారనుకోండి, అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి లోడ్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఏవైతే లైవ్ లో లేకుండా ఇంపార్టెన్స్ ఉంటాయి, పూర్వ ఉపాధ్యక్షులు, యూనివర్సిటీకి పనిచేసినటువంటి, గతంలో పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్ల జాబితా, వాళ్ళ వివరాలు, అది ఇప్పుడు డైరెక్ట్ గా మనం పోర్టల్ చూసేవాడికి అవసరం ఉండదు. ఎవరికైతే అమితమైనటువంటి ఆసక్తి ఉంటుందో వాళ్ళు మాత్రమే పూర్వ వైస్ ఛాన్సలర్ల తాలూకా వివరాలు కావాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బ్లాగ్ లో పెట్టుకుంటారు. బ్లాగ్ లో పెట్టుకోవడం వల్ల ఒక సాగ్రిగేషన్, అంటే ఈ రోజు అవసరమైన అంశం మనం పోర్టల్లో పెట్టుకుంటూ మిగతా అన్ని తీసుకెళ్లి బ్లాగ్ లో పెట్టారనుకోండి, వాళ్ళు లీజర్ గా ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఆ విషయాల్ని తెలుసుకొని, చదువుకొని, దాని గురించి అవగాహన చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనం కొంతమంది హిమాచల్ ప్రదేశ్ పర్యటించి వస్తారు, లేదా ఉత్తరాఖండ్ పర్యటించి వస్తారు, లేదా జమ్మూ కాశ్మీర్ వెళ్ళి వస్తారు. ఇవన్నీ కాదు, మన ఆంధ్రప్రదేశ్లోనే చిత్తూరు జిల్లా పర్యటించి వస్తారు, లేదా అనంతపురం జిల్లాలో దేవాలయాలు పర్యటించి వస్తారు. వచ్చి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, మనం అనంతపురం జిల్లాలో ఒక పుణ్యక్షేత్రం నుంచి ఇంకో పుణ్యక్షేత్రానికి ఎట్లా వెళ్ళొచ్చు, లేదా కర్నూలు జిల్లాలో కర్నూలులో బయలుదేరమంటే ఏ ఏ పుణ్యక్షేత్రాలని సందర్శించవచ్చు, లేదా నెల్లూరులో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి, కడపలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దైవారాధన కేంద్రాలు ఏమున్నాయి, అది హిందూ దేవాలయాలు కానివ్వండి, క్రైస్తవ దేవాలయాలు కానివ్వండి, మరో మతానికి చెందినవి కావచ్చు, జైన మతానికి చెందినవి కావచ్చు, ముస్లిం మతానికి చెందినవి కావచ్చు, లేదా బౌద్ధ మతానికి, ఏదైనా కానివ్వండి. ఇక్కడ మతం గురించి మనం మాట్లాడుకోవటం లేదు. కొన్ని క్షేత్రాలని మనం క్షేత్రం అంటే ఏ మతానికి చెందిందైనా కావచ్చు, వాటిని మనం సందర్శించాలంటే ఎట్లా పోవాలి, ఒక మార్గం, దాన్ని ఏమంటున్నాం మనం, బ్లాగ్స్ అని అంటున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి క్షేత్రాల తాలూకా వివరాలు షూట్ చేస్తూ వీడియోలో దాని గురించి చెప్తూ, ఎంత దూరం మనం ప్రయాణించాలి, ఎంత సమయం పడుతుంది, బస్సు మీద అయితే ఎట్లా, ట్రైన్ మీద అయితే ఎట్లా, 2-వీలర్ మీద పోతే ఎట్లా, కారులో పోతే ఎంత సమయం పడుతుంది, ఈ వివరాలన్నీ కూడా మనకి వాళ్ళు అందిస్తారు. ఇవన్నీ కూడా మనం బ్లాగ్ లో పెట్టచ్చు. ఈ బ్లాగ్స్ అన్ని కూడా బ్లాగ్ లో పెట్టచ్చు. అట్ ద సేమ్ టైం బ్లాగ్స్ ని వీడియోలు చేసి మనం యూట్యూబ్ లో కూడా పెట్టుకోవచ్చు. అదే విషయాన్ని మనం కొంత కంటెంట్ ని తగ్గించి వాట్సాప్ లో కూడా మనం పెట్టుకోవచ్చు, టెలిగ్రామ్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే స్కెచెస్, అంటే కొంతమంది పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు పెయింట్లు వేస్తారు, అద్భుతంగా వేస్తారు. కానీ ఆ పెయింట్లు అమ్ముడుపోయేందుకు అవసరమైనటువంటి ఆర్థిక స్తోమత వాళ్ళకి ఉండదు, ప్రచారానికి వాళ్ళకి ఉండదు, లేదా అంటే వీటిని ప్రపంచంలో మిగతా దేశాల వాళ్ళకి చూపించే అవకాశం కూడా వాళ్ళకి ఉండదు. అలాంటి వాళ్ళు ఈ బ్లాగ్స్ లో ఈ స్కెచెస్ అన్ని, పెయింట్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. లేదా ఇదే స్కెచెస్ కింద, హెడ్డింగ్ కింద
కొంతమంది ప్రముఖుల జీవిత చరిత్రలో కూడా పెట్టవచ్చు. అట్లాగా మనకి ఫోటో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, కొన్ని ప్రాంతాలకు పోయి మనం ఫోటోలు తీస్తాం. అరకులో హిల్ టాప్ ఒక ఇది ఒకటి ఉంటుంది, ఒక పాయింట్. మనకి తిరుమల వెళ్తుంటే కూడా ఒక హిల్ టాప్ పాయింట్ ఒకటి ఉంటుంది. అక్కడ నిల్చొని మనం ఆ పర్వత ప్రాంతాల తాలూకా ఫోటోలు అవన్నీ మనం తీసామంటే మనం ఇక్కడే ఉన్నామా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా అనే క్వశ్చన్ మనకే వస్తుంది అనమాట. ఆ ఫోటోలు చూసిన వాళ్ళు ఇవన్నీ ఎక్కడ తీశారండి అని అడుగుతారు. నేను వైజాగ్ మొన్న వెళ్ళినప్పుడు ఒక హోటల్ నుంచి మన సముద్రం వైపు కొన్ని ఫోటోలు తీసి నా స్టేటస్ లో పెట్టాను. పెట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు సార్, సింగపూర్లో ఉన్నారా అని అడిగారు. ఇది సింగపూర్ కాదండి, మన వైజాగే అని పెట్టారు. మనకే తెలీదు ఆ ఫోటోలు తీసిన తర్వాత అంత అందమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి అనేది మనకు ఫోటో చూసినప్పుడు మనకు అనిపిస్తుంది. ఈ ఫోటోల్ని మనం మన బ్లాగ్ లో పెట్టుకోవచ్చు. వాటిని ఫోటో బ్లాగ్స్ అని కూడా మనం వ్యవహరిస్తాం అన్నమాట. ఇది బ్లాగుల గురించి. ఇదే blogger.com లో మనం ఇదంతా చేయొచ్చు. ఇక్కడ blogger.com లో మనం ఇదంతా ఈ ప్రక్రియ ఎట్లా చేసామో అదే పద్ధతిలో వర్డ్ ప్రెస్ లో కూడా మనం చేయొచ్చు. wordpress.com లేదా blogger.com ఈ రెండింటిలోకి వెళ్ళి మనం ఒక బ్లాగర్ ని ప్రారంభించుకొని ఆ బ్లాగర్ లో మన అభిప్రాయాలు, అంటే నేను మీకు కొంతమంది పాలిటిక్స్ పెడుతుంటారు, సినిమాల గురించి పెడతారు, ఇంకొంతమంది ఇష్టం వచ్చినట్టుగా పెడుతుంటారు. అట్లా చేయొద్దు. నా సలహా ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ తీసుకోండి. మీ ఇష్టం అది ఏం తీసుకుంటారు అనేది తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద మీరు పెట్టండి. వంటల మీద పెట్టండి, కూరల మీద పెట్టండి, దేవాలయాల మీద పెట్టండి, చర్చిల మీద పెట్టండి, లేదా వేరే పర్వత ప్రాంతాల మీద పెట్టండి, లేకపోతే చదువుల మీద పెట్టండి. అంతే తప్ప చదువులు అని ఒక బ్లాగ్ ఓపెన్ పెట్టి అందులో రాజకీయాలు, సినిమాలు, మిగతా చెదారం అంతా నింపదు. దానివల్ల మన బ్లాగ్ తాలూకా వాల్యూ పడిపోతుంది. కాబట్టి మీరు బ్లాగ్ ఓపెన్ చేయాలనుకుంటే 2 మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ blogger.com, ఇంకొకటి wordpress.com.